హాయ్ ఎవరీవన్. మన హిందూపూర్కు పట్టిన దౌర్భాగ్యం ఏమో తెలియడం లేదు, కానీ తుమ్కుంట చెక్ పోస్ట్లో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు అక్కడ వదులుతా అంటే అక్కడ 2-3 సార్లు వీడియోస్ తీసి మన పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు వచ్చి వాళ్ళకు కొన్ని చీవాట్లు పెట్టడంతో అక్కడ మానేశారు. కానీ ఇక్కడ పెన్నా రివర్, ఇది చూడండి, పెన్నా బ్రిడ్జ్, మనం పరిగి ఏరియాలో, పరిగి మండలంలో ఉన్నాము. ఇక్కడ తెచ్చి ట్యాంకర్లో డైరెక్ట్గా చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఇది మొత్తం చూడండి, ఇది మొత్తము ఎలా కాలిపోయిందో చూడండి. ఇది ఈ పంట పొలాలు చూడండి, ఇవి కాలిపోయాయి, బూడిద అయిపోయినాయి. పంట పొలాల్లో తెచ్చి వదలడం ఏంటండి. ఇక్కడ చూడండి, ఈ కాలువ డైరెక్ట్గా దీంట్లో చూడండి, ఇది అది చూపి మాది. ఇది చూడండి, కెమికల్ చూడండి ఎలా నిలబడినాయి చూడండి. ఇది కెమికల్. వాళ్ళ గతి ఏంటి, రైతుల గతి ఏంటి? కాబట్టి వెంటనే దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళు అయితే ఏమి, ఇరిగేషన్ వాళ్ళు అయితే ఏమి, వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని, ఇలాంటి వీడియోస్ నేను చాలా చేశాను. బట్ ఇంకొకటి ఏమంటే, ఆ జైమంగ్లీ రివర్లో ఒకటి ఆ కెమికల్ వదిలేసి డైరెక్ట్గా 3 నుంచి 4 కిలోమీటర్ల పైప్ లైన్ ఎవరండి అధికారం ఇచ్చారు? వాళ్ళకు పర్మిషన్ ఎలా ఇస్తారండి? రివర్లో ఆ పైప్ లైన్ పగిలిపోయి సైనైడ్ ఫామ్ అవుతాయండి. ఈ గడ్డి తింటే గొర్రెలు, పశువులు చనిపోతాయండి. ఇలా జరుగుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు అర్ధరాత్రిలో తెచ్చి ఈడ ట్యాంకర్లో ఇట్లా వదిలేసిపోతే వాళ్ళు ఎక్కడ? కానీ ఇలాంటి కెమికల్స్ ఫ్యాక్టరీస్ వల్ల భూగర్భ జలాల్లో నీళ్ళు దిగి ఆ కెమికల్ ఫామ్, సైనైడ్ ఫామ్ అవుతుందండి. ఈ కెమికల్లో కొన్ని రోజులకు వైట్ ప్యాచ్లుగా లాస్ట్ టైం నేను జైమంగ్లీ రివర్లో చూపించాను నేను. కానీ ఇది కరెక్ట్ కాదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు అయితే ఏమి, ఇండస్ట్రియల్ వాళ్ళు అయితే ఏమి, వెంటనే దీన్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుచున్నాను. జై హింద్.